చెప్తాను. కోకోనట్ హల్వాకి 1 కప్పు బెల్లము వేసాను. ఈ కప్పు నిండా బెల్లం వేసాను అన్నమాట బాండీలో. ఈ కప్పుతోనే 1 కొబ్బరి తురుంబట్నే కప్పు వేస్తాను. క్వాంటిటీ చెప్తున్నాను. బెల్లం కరిగేంత వరకు మనం తిప్పుకున్నాం. బెల్లం అనేది పాకం మాదిరిగా రావాలి. చిన్నపిల్లలు పచ్చి కొబ్బరి బెల్లం తింటే మంచిది ఆరోగ్యానికి. కానీ చిన్నపిల్లలు బెల్లము పచ్చి కొబ్బరి తిన్నారు కదా, ఇలా రెసిపీస్ చేస్తే వాళ్ళు బాగా తింటారనమాట. అందుకని ఇప్పుడు ఈ రెసిపీ చేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకుంటే మనకి ఇది మాడకోకుండా అడగంటుకోకుండా ఉంటుంది. ఇది కొంచెం పాకం మాదిరి రావాలన్నమాట, తీగ పాకం మాదిరి. అంతవరకు మనం ఇది పాకం పట్టుకోవాలా. సిమ్ములోనే పెట్టుకొని ఇది చేసుకోవాలా. హైలో పెట్టుకున్నామంటే మాడే ప్రమాదం ఉంటుంది కాబట్టి పాకం రావాలన్నమాట. ఈ రెసిపీ చేసినారంటే చిన్నపిల్లలైనా బాగా తింటారు, ఆరోగ్యానికైనా మంచిదే. పచ్చి కొబ్బరి బెల్లం. అందుకు మీ ఇంట్లో ఎప్పుడన్నా పండగలకు అందుకు పచ్చి కొబ్బరి అదంతా వేస్ట్ చేయకోకుండా ఇలా పట్టుకోండి. ఇలా నేను చేసే రెసిపీ చేయండి. మళ్ళీ చేయి అంటారు పిల్లలు ఈ రెసిపీ తిన్నారంటే. ఇట్లా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు అలాగనే అనుకోవాలి. ఇప్పుడేం ఉంటలు లేవు. ఇది మనం ప్లేట్లో వాటర్ వేసుకొని చూసుకోవాలా. పాకం వచ్చిందో లేదా అని తెలుస్తుంది వాటర్ వేసుకొని చూస్తే. దీంట్లో వచ్చేసింది. ఇంకా మనం ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం. సింపుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. మనం హెవీగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గానే అవుతుంది, త్వరగా కూడా అవుతుంది. ఇదే కొబ్బరి లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డు
ఏంటి